దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఇప్పుడు సమయం 10:40 అయింది. ఈ సమయంలో నేను ఎందుకు సోషల్ మీడియా వేదిక వచ్చానంటే, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడదలుచుకున్నా. మన దేశం భద్రత కోసం మన 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి. ఈ భారతదేశం భూతల స్వర్గం కావాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారంగా ఉన్నట్టే పరిపాలించుంటే మన దేశం అగ్రరాజ్యం అయ్యేది. కానీ అగ్రరాజ్యం కాకుండా అడ్డుకుంది రాజకీయ నాయకులు. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే రోజు చేయి దాటిపోతున్నాయి. ఇక మొన్నటి వరకు కులోన్మాదం, మతోన్మాదం అనుకుంటే ఈ రెండుతో పాటు ఆర్థిక నేరాలు, దొంగతనాలు, మోసాలు, మానభంగాలు, సామూహిక హత్యలు, పరువు హత్యలు, గ్యాంగ్ రేపులు, చిన్నపిల్లల మీద కుటుంబ వ్యవస్థలు పాడైపోయి పెళ్ళిళ్ళు, విడాకులు, నూతనమైన చట్టాలు, నల్ల చట్టాలు, కాంట్రాక్ట్ మ్యారేజీలు, ఎక్కడ చూసిన వ్యభిచార గృహాలు, వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయటం, చాలా అసహ్యమైనటువంటి విధంగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలాగైతే ఉన్నారో అదే ప్రకారంగా ఈరోజు భారతదేశంలో, ఇది భారతదేశమా సొదొమ గొమొర్రా పట్టణం అర్థం కావట్లా. ప్రజల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళ అక్రమాలు, మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు అతి భయంకరంగా అంటే దేవుడికి, దేవుని రాజ్యానికి, భారత రాజ్యాంగానికి, మానవత్వానికి విరుద్ధంగా పావుల్లాగా, సర్పాల్లాగా తయారైపోయారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు అని యేసయ్య చెప్పినట్లు సర్ప సంతానానికి, దేవుని బిడ్డలకి మధ్యలో వైరం జరుగుతోంది. చూడండి, సర్ప సంతానం వాళ్ళు క్రైస్తవులైనా, హైందవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, అంబేద్కరిస్టులైనా, గాంధీవాదులైనా, మానవతావాదులైనా, నాస్తికులైనప్పటికీ కూడా అందరిలో కూడా సర్ప సంతానం ఉన్నారు. అందరిలో దుష్టుని సంబంధులు ఉన్నారు, సాతాను సంబంధులు ఉన్నారు, అవిధేయులు, అజ్ఞానులు, మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు, దైవద్రోహులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఉన్నారు. మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు చాలా మంచి శుభ పరిణామం ఏంటంటే, మన ఇండియాకి, పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉండగానే ప్రపంచ శాంతి దూత, ప్రపంచ విజేత, మోస్ట్ పవర్ఫుల్ ఇవాంజలిస్టు, సువార్థికుడు, ఈరోజు ఇంతకుముందే నేను వార్తల్లో విన్నాను. చాలా ఆనందపడ్డాను, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. యుద్ధాన్ని ఆపటానికి డాక్టర్ కేపాల్ గారు పాకిస్తాన్ వెళ్తూ ఉన్నాడు. మరి ఎన్నో దేశాల్లో యుద్ధాలు ఆపిన చరిత్ర ఆయనకు ఉంది. మరి ఈరోజు టీవీ ఛానల్స్లో డాక్టర్ కేపాల్ గారి గురించి చాలా అద్భుతంగా ఉన్నట్టుగా వార్తల్లో చెప్పడం చాలా సంతోషం. యావత్ భారతదేశంలో ఉంటే అందరూ కూడా హర్షించదగ్గ వ్యక్తి. ఆయన ఒక భారతీయుడు, ప్రపంచ శాంతి దూత, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతమైనటువంటి గొప్ప
ప్రవక్త. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, అసహ్యంగా తిడుతున్నారు, చాలా నీచంగా తిడుతున్నారు. మానవ రూపంలో ఉన్న పాము అని, మత ఉగ్రవాదని, దేశద్రోహి అని, ఒక హిట్లర్ లాంటివాడని, ఒక ముసోలిన్ లాంటివాడని సోషల్ మీడియా మాధ్యమాలు అందరూ తిడుతూ ఉంటే, ఎంతైనా కానీ నరేంద్ర మోడీ గారిలో ఒక మానవత్వం చూసామే ఈరోజు, ఎంత అద్భుతం అని నాకు ఈరోజు చాలా ఆనందం అనిపించింది. మన నరేంద్ర మోడీ గారిలో మానవత్వం చూసినటువంటి మొట్టమొదటి రోజు పాకిస్తాను యుద్ధం. అది యుద్ధమా, సర్జికల్ స్ట్రైకా, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆపుతున్నారు, అసలు ఇంతవరకు పహల్గామా ఉగ్రదాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు మనం చేసిందేంటి? ఆ పాకిస్తాను ప్రజల్ని చంపితే ఆ 29 కుటుంబాలకి ఏమైనా మేలు జరుగుద్దా? వాళ్ళు ఏమైనా ఆనందిస్తారా? ఇంతవరకు ఉగ్రవాదులను పట్టుకోలేదు. ఆ ఉగ్రదాడి ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా తిరిగి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు అనే విషయాలు గురించి, ముఖ్యమైనటువంటి విషయాల గురించి అంతర్జాతీయ టీవీ ఛానల్స్ ఏం కూడా చెప్పట్లా. సోషల్ మీడియా మాధ్యమాలు అన్నీ కూడా అబద్ధాలు. విశ్లేషకులు చెబుతున్నారు, సోషల్ మీడియా మాధ్యమాల యాక్టివిస్టులు అందరూ చెబుతున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత ఖండించినా మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మనం ఏమి చేయలేము. ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తాడు. 10 సంవత్సరాలుగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడు, అధికారంలోకి వచ్చాడు, నల్ల చట్టాలు మొత్తం మార్చేశాడు, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేశాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నాడు, కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, మూకదాడులకు, అంతర్యుద్ధాలకి కారకుడు అయ్యాడు. ఈ దేశం అప్పుల పాలైపోవటానికి, ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేయడానికి చేయనటువంటి నేరాలు లేవు. నేర చరిత్ర అంతా కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత దుర్మార్గుడు, ఇంత అన్యాయస్తుడు, ఇంత అక్రమకారుడు, ఇంత మోసగాడు, ఇంత సాతానికంట కొద్ది గొప్ప కనికరి ఉంటుందేమో అని సాతాను కూడా మించిపోయాడే. అసలు సాతానే వచ్చేసాడా అనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతూ ఉంటే, అటువంటిది పాకిస్తాను యుద్ధం ఆపడానికి హోంమంత్రి అమిత్ షా, మోడీ మరి భారతదేశం నుంచి ఒక శాంతి దూతగా అక్కడ పంపిస్తున్నారంటే ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, నమ్మలేని నిజం కదండి. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇప్పటి వరకు కూడా చాలా ఘోరంగా చట్ట ప్రకారంగా, భారత రాజ్యాంగబద్ధంగా, దైవికంగా, మానవత్వంతోనే వాస్తవాలే, నిజాలే మాట్లాడాను. మీరైతే మానవ రూపంలో ఉన్నటువంటి పాము. అయినా కానీ ఈరోజు దేవుడు మీలో క్రియ చేసినట్టున్నాడు. జాలి, దయా, కనికరంతో మరి పాకిస్తాను యుద్ధం ఆపడానికి వెళ్ళండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇచ్చేవాళ్ళు కాదు, అగ్రరాజ్యం ట్రంప్ గారు మాట్లాడటం, ఐక్యరాజ్య సమితి కలగజేసుకుంటాం, కొన్ని అంతర్జాతీయ న్యాయస్థానాలు రావటం వల్ల భయపడి ఏమో ఎటు చూస్తుందో, సద్దాం హుస్సేన్కి పట్టిన గతి నాకేమైనా పడద్దేమో, మళ్ళీ భారతదేశాన్ని నేను విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుందేమో, నాతో పాటు మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఎక్కడ జైలు వేసేస్తారో అన్న భయం కలిగింది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇందిరాగాంధీ గారు కూడా నీకులాగానే చేసింది. ఆవిడని కూడా సుప్రీంకోర్టు
అనర్హత వేటేసి 6 సంవత్సరాల వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు పడదని చెప్పి జైల్లో కూడా వేసేసారు. అటువంటి పరిస్థితులు మీకు దగ్గరకు వచ్చేసి నేను భయపడి కదా డాక్టర్ కే పాల్ గారికి మరి పాకిస్తాను యుద్ధం ఆపడానికి పంపించింది. కాబట్టి మిత్రులారా, ఇటు మన భారతదేశంలో ఇది భారతదేశమా మోడీ దేశం అంటే మోడీ దేశమే అంటారు. ఎంతమంది అంటారు? సోషల్ మీడియా మాధ్యమాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి బీజేపీ ఐటీ సెల్లో ఒక పెద్ద వ్యవస్థ, లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు, సంఘ్ పరివారు దేశాన్ని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే, ఒకవైపు ఈ టీవీ ఛానల్స్ ఏది రాసిస్తే అది చదివేస్తారండి టీవీ ఛానల్స్. ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి రాసిచ్చి పాల్ గారిని ఉన్నట్టుగానే మాట్లాడేయండి, మరి నిజంగానే ఆయన ప్రపంచ శాంతిదూత, ప్రపంచ విజేత, దేవదూత మాట్లాడండి. మీరు టీవీ ఛానల్ అలా చెప్పకపోతే అంతర్జాతీయ టీవీ ఛానల్స్ అగ్రరాజ్యాలు ప్రపంచ దేశాలు కలవ చేసుకున్నట్టుకోండి, ఐక్యరాజ్య సమితిలో పరుగు పోయేట్టుంది, తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి టీవీ ఛానల్ అన్నీ చెప్పబట్టి టీవీ ఛానల్ అన్నీ కూడా ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కరోజు, మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ మిత్రులారా, ఇక ఈ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోద్ది, మనం ఏం టెన్షన్ పడాల్సిన పర్లేదు. పాకిస్తాన్ యుద్ధం గురించి మర్చిపోదాం. ఎందుకంటే అది ఎన్నికలు, గుజరాత్ ఎన్నికల కోసమే యుద్ధాలు చేపించే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి దాన్ని లైట్ తీసుకోండి. కోతి కొబ్బరికి ఇచ్చినట్టు పిచ్చోడి చేతిలో రాయే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ భారత రాజ్యాంగం పిచ్చోడి చేతిలో రాయే, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. దానికి తోడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నితీష్ కుమార్, మన చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు దొరికారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే వీళ్ళు, నాకు తెలిసి అయితే నేను వార్తలు వినటం కానీ బైబిల్ చదవటం కానీ విశ్లేషణలో తేలింది ఏంటంటే, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక మాంత్రికుడు, క్షుద్ర పూజలు చేస్తాడు, అఘోరాలతో నాగసాధులతో హిమాలయాల్లో పూజలు చేపించి మనం పరిపాలించలేము, సాతాను, అంధకార శక్తులు, దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు మొత్తం వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ని ఆవరించేయండి, చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మొత్తం 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, 534 ఎంపీలని, ఈ ఎమ్మెల్యేలని మొత్తాన్ని కూడా ఆవరించేసేసేయండి. ఇక మామూలుగా భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించితే మొత్తం జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పరిపాలన ప్రభుత్వ యంత్రాంగంలో చాలామంది కూడా తిరుగుబాటు చేసేట్టుకున్నారు. ఇప్పుడు మిలిటరీ కానీ, పోలీసులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తిరుగుబాటు చేసేట్టున్నారు. వీళ్ళు రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యోగాలకు రిజైన్ ఇచ్చేస్తే 24 గంటల్లో ఉన్న కేసులు, గోద్రా అల్లర్లో కేసుల్లో, పుల్వామా ఉగ్రదాడి, 2G స్కాము, ఇటువంటి స్కాములు చాలా ఉన్నాయి. నోట్లు మార్పిడి, కరోనా వ్యాక్సిన్ స్కాములు, బోల్డ్ స్కాముల్లో ఎలక్ట్రల్ బాండ్స్ స్కాము, ఈ స్కాములు లోనే చేస్తారు. కాబట్టి టీవీ ఛానల్ అన్నీ కూడా డాక్టర్ కే పాల్ గారిని కొద్దిగా పొగడండి. పొగిడితే తాత్కాలికంగా సద్దుమణుగుద్ది, మళ్ళీ కొత్త విషయం తీసుకొద్దాం. మరి గతంలో లడ్డు వివాదం తీసుకొచ్చాం, సనాతన ధర్మం తీసుకొచ్చాం, మరి ఆపరేషన్ కగారు పేరుతో గిరిజనులు చంపేశాం. మనం ఏదైనా ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం ఇంత అన్యాయాలు, మోసాలు చేసాం. ఈ దుర్మార్గులు మనల్ని ఏం చేస్తారో, ఈ గౌతమ్ అదానికి, అంబానీకి, విజయ్ మాల్యాకి ఈ దుర్మార్గులు కట్టబెట్టాం. రేపొద్దున ఈ భారతదేశం, మరి మణిపూరు, ఛత్తీస్గఢ్,
మరి ఈ స్విస్ బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బు, కాంట్రాక్టులు, మొత్తం దేశం అంతా కూడా ఈ 10 మందికి మనం కట్టుబెట్టాం. రేపు వీళ్ళు మనల్ని ఆదుకుంటారో లేదో, డబ్బు ఇచ్చినా కానీ మనం చట్టాల నుంచి తప్పించుకోలేం కదా. ఈరోజు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోయింది. ఎంత డబ్బు ఇచ్చినా ఐక్యరాజ్య సమితి అమ్ముడుపోదు కదా. ఇప్పుడు ట్రంప్ కానీ వీళ్ళు అమ్ముడుపోరు కదా. న్యాయము ఇప్పుడు ఏంటంటే రాజ్య విస్తరణ కోసం పక్కన ఉన్నటువంటి చైనా, మళ్ళీ ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, శత్రు దేశాలు ఉన్నాయి, అమెరికా ఉంది, రష్యా ఉంది. ఎటుపోయేటు వచ్చి ఈ దేశానికి, ఈ దేశ భద్రతకి, సార్వభౌమాధికారానికి ఎక్కడ విఘాతం కలుగుద్దో అనేటువంటి భయం అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా అప్పులు చేసేసాడు. బ్లాక్ లిస్ట్లో పెడితే ₹1 అప్పు కూడా రాదు. ఇంకోటి ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఈ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఒకవేళ కొంప తీసి ఈ దేశం ఉగ్రవాద దేశం అని చెప్పి ప్రకటిస్తే ఈ మన బతికేంటి, ఎవరి పరమైపోద్ది దేశం. అనవసరంగా మనం దేశానికి, దేశ ప్రజలకి ద్రోహం చేస్తున్నట్టున్నామని చెప్పి పశ్చాత్తాపడినట్టున్నాడు మోడీ గారు. మోడీ గారు చాలా సంతోషం, మీరు ఇలా పశ్చాత్తాపడటం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ పాపాలన్నీ క్షమించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు మారకముందు ఆయన్ని సౌలు అనేవాళ్ళు. రోమా పౌరుడు, రోమా గొప్ప వేదాంత పండితుడు. నీకులాగానే మోడీ గారు, నీకులాగానే మంచి, నువ్వు కరచాలకుడుగా ఎట్లయితే ఆర్ఎస్ఎస్లో పనిచేసావో అట్లాగే అక్కడ గమాలియలని ఒక వేదాంత పండితుడి దగ్గర కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు. యోధ మత ప్రవిష్టుడు. నీకులాగానే నువ్వే హిందూ మత ప్రవిష్టుడు కదా. అట్లాగే మరి సౌలు అప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా అయితే హింసించాడో నువ్వు కూడా అదే చేస్తున్నావు. కానీ మరి పోస్తున్నటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించేస్తూ ఉంటే, నీకులాగానే హింసించేస్తూ ఉంటే యేసు ప్రభు వారు దమస్కు గ్రామ మార్గ మధ్యంలో సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు, ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, ఎవరు నువ్వు అని అంటే, నీవు హింసించుతున్న యేసుని అంటాడు. అంటే సంఘాన్ని, క్రైస్తవుల్ని నువ్వు హింసిస్తున్నావు కదా మోడీ. నువ్వు క్రైస్తవుని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే. యేసుక్రీస్తు కలగ చేసుకుంటాడు. ఆ సౌలుతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడేదని చెప్పేసి సంతోషం. ఎందుకంటే వాళ్ళు చెప్పామనుకో, మోహన్ భాగవత్ నేను చంపేస్తాడు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు చంపుతాడు. ఒకవేళ నువ్వు చెప్పబోగానే నేను అసమర్థుడిని, నీకు చేతగానే నువ్వు అయి చెప్పు చాలు, దేవుడిని క్షమిస్తాడు. నేను చదువుకోలేదు, రైల్వే ప్లాట్ఫామ్ మీద టీ అమ్మలేదు, అసలు ఆ ప్లాట్ఫారం, అక్కడ ఉన్న ప్లాట్ఫారం మీద గుజరాత్లో అక్కడ గూడ్స్ ఆగుతాయి కానీ ప్యాసింజర్ ట్రైన్లు ఆగు, అన్ని అబద్ధాలే మాట్లాడా, నేను అసమర్థుడిని, నాకు తెలీదు, నాకు చేత కాదు, నాకు పరిపాలించడం చేత కాదు, ఏదో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలు చేరి అన్ని ఉగ్రవాదుల బుద్ధి వచ్చింది నాకు, నేను పొరపాటు చేశాను అని చెప్పి దేవుడి దగ్గరికి క్షమాపణ అడిగిలే. ఎందుకంటే నువ్వు ప్రజలందరినీ అడగమంటలా, అడిగావనుకో దేవుడు క్షమిస్తాడు. మారుమేసి ఇస్తే నువ్వు మారి యేసుక్రీస్తు నమ్ముకో, లోన రహస్యంగా నమ్ముకో. వెంటనే నమ్ముకుంటే ఆడు మోహన్ భగవత్ గారు నిన్ను చంపేస్తాడు, మోడీ చంపేస్తాడు. ఆర్ఎస్ఎస్ సైకో పిచ్చి కుక్కలను తయారు చేసావు కదా, వాళ్ళని చంపేస్తాడు. నువ్వేం చేస్తావంటే, నేను అసమర్థుడిని, చేతగానివ్వండి, నా వల్ల కాదు అని చెప్పి తప్పుకున్నావు అనుకో, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ వస్తాడు. అవిశ్వాస తీర్మానం పెడితే మళ్ళీ మరి మెజార్టీని బట్టి మళ్ళీ ప్రధానమంత్రి ఎన్నుకుంటారు కదా. ఈ చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి ఇక లైఫ్ లేదు, ఇక అయిపోయింది. తెలిసి తప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంత కనికరించి, ఎంత ప్రజల మీద జాలి దయ కనికరం లేదు. దురాత్మలు ఆవరించేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని కూడా దురాత్మలు ఆవరించేసిన మోడీ ఈ రకంగా
నీకు బంద్ చేస్తూ ఉన్నారు. నీ మీదకి శాపం వచ్చేసిద్ది. నువ్వు దేశాన్ని నాశనం చేస్తాను, దేవుడు ఊరుకోడు కదా. భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ మార్చేస్తున్నావు, ఆపరేషన్ కాగారు అని చెప్పి గిరిజనులు చంపేస్తున్నావు, దళితుల మీద దాడులు చేపించేస్తున్నావు, పాస్టర్లు చంపించేస్తున్నావు, చర్చిలు కూల్పిచ్చేస్తానంటావు, భారత రాజ్యాంగాన్ని మార్పిచ్చేస్తానంటావు, జాతీయ జెండా మార్పిచ్చేస్తానంటావు, క్రైస్తవులు ఈ దేశంలో ఉండటానికి లేదంటావు, ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి లేదంటావు. నీ దుర్మార్గాలు బాగా పెరిగిపోయినాయి. దేవుడైతే ఊరుకోడు, దేవుడి శిక్ష నీకు దగ్గర పడిపోతుంది ఇక. కాబట్టి అయినా కానీ నీవులో మార్పు వచ్చిందని అనుకుంటున్నావు. మరి మా పాల్ గారు మాటే మా మాట. పాల్ గారు ఈ భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా పాల్ గారు ని ఫాలో అవుతారు. ఎందుకంటే పాల్ గారిని దేవుడు పంపిన ప్రవక్తగా, శాంతిదూతగా హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు అందరితో పాటు ఇంకెక్కువగా అభినందించేది క్రైస్తవ సమాజం. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అనే సత్యాన్ని అంగీకరించినటువంటి ఆ ప్రత్యేకతను బట్టి క్రైస్తవులు విపరీతంగా అభినందిస్తున్నారు నిన్ను. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కే పాల్ గారు పాకిస్తాను యుద్ధం ఆపటానికి పంపించాడు. అరే ఈ దేశం క్రిస్టియన్ దేశం అయిపోద్దామని చెప్పి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారు మీరు టెన్షన్ పడబాండి. అసలు యేసు ప్రభు అందరికీ దేవుడు. మీరు అనుకున్నారు కదా, దేవేంద్రుడు, వినాయకుడు, శ్రీకృష్ణుడు, శివుడు, మీరు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఆరాధించుకొని చక్కగా, ఏం తప్పులేదు. నేను ఇంతకుముందు నిన్న ఒక పోస్ట్ పెట్టా. ఏదో గుళ్ళో పూజారులు శివలింగం పట్టుకొని మనుషుల మీద నుంచి కాళ్ళ మీద, చేతుల మీద, గుండె మీద, పొట్ట మీద తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే చూసి ఇదేనా సనాతన ధర్మం అంటే ఎవరో సోదరుడు పెట్టాడు, జాన్సన్ గారు మీ దేవుళ్ళ గురించి మీరు ప్రకటించుకోండి, మా యొక్క మతాలు, మా దేవుళ్ళని మీరు విమర్శించొద్దంటే డిలీట్ చేసేసా. సంతోషం, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మమ్మల్ని కూడా మీరు గౌరవించండి. హైందవ క్రైస్తవ గ్రంథం కొనుక్కొని చదవండి. మత సామరస్యత అనేది క్రైస్తవులు ఉంది. ఎక్కడో అబద్ధ బోధకులు, క్రైస్తవ బోధకులు ఉంటారు, వాళ్ళనే చూడొద్దు. మీలో ఎంత సైకోలు ఉన్నారో క్రైస్తవులు కూడా అంత సైకోలు ఉన్నారు. మీకంటే ఎక్కువ సైకోలు ఉన్నారు. అబద్ధ బోధకులు, నకిలీ పాస్టర్లు, నకిలీ క్రైస్తవులు, దొంగలు, మోసగాళ్ళు ఉన్నారు. కాబట్టి హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మనందరం కూడా కలిసే ఉందాం. మనం మోడీ గురించి ఇప్పుడు, ఎందుకంటే మోడీకి కొద్దిగా బలంగా వచ్చిందంటే మీరు రోడ్ల మీదకి వచ్చేస్తారు. హైందవ సోదరులు జై శ్రీరామ్ అంటారు, భారత్ మాతకి జై అంటారు, చర్చిల మీదకి వచ్చేస్తారు, జెండాలు ఎగరేసేసేస్తారు, భారత్ మాతకి జై అని అంటారు, జై శ్రీరామ్ అంటారు, ఆనపోతే సంపేత్తం కొట్టేస్తాం అని అంటారు. ఇవన్నీ మానుకోండి. హైందవులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ దేవుడి పేరు ఎత్తబాండి. మీ వ్యక్తిగతం దేవుడి పేరు ఎత్తొద్దు. ఇప్పుడు ఎందుకంటే మనకి దేశం బాగుపడే రోజులు దగ్గర పడిపోయినాయి. దేశం అంతా సెటరేట్ అయిపోతుంది. మనకి మంచి రోజులు వస్తున్నాయి. సంతోషంగా ఉండండి, హ్యాపీగా. పాకిస్తాన్ యుద్ధం ఆగిపోద్ది. ఈవీఎంల ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు వరకు ఉన్న సుప్రీంకోర్టుల్లో, హైకోర్టులో ఉన్న కేసులు, పెండింగ్లో కేసులు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే దేవుడు దిగాడు ఈ లోకంలోకి, ఈ భారతదేశంలోకి. దేవుడు ఇశ్రాయేలీలు మొర ఆలకించి ఎట్లయితే ఇజ్రాయెల్ దేశంలో దిగాడో అట్లా భారతదేశంలో దిగాడు. ఎందుకంటే జనాలు దుర్మార్గులైనా, అక్రమకారులైనా దేవుడు చూస్తూ ఊరుకోడు. పరిపాలకుల్లో, జ్ఞానుల్లో, మేధావుల్లో క్రియ చేసి మీరు అనుకోవచ్చు 140 కోట్ల మందిలో 80 కోట్ల మంది ప్రజలు అవినీతి పరులు, ఓట్లు అమ్ముకుంటారు, దొంగలు, మోసగాళ్ళు ప్రజలు. ఎందుకంటే వీళ్ళకి మోసగాళ్లే కావాలి. ఈ ఓట్లు అమ్ముకుంటారు, దోసుకోండి, దాచుకోండి, మాకు ఇవ్వండి అంటారు. ఈ ప్రజలకి ఏం కావాలంటే ఈ రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి, కులం కావాలి, మతం కావాలి, సనాతన ధర్మం కావాలి. మనిషిని మనిషిగా చూడరు. ఎందుకు చెప్తున్నానంటే మణిపూర్లో అక్కా చెల్లెమ్మల్ని మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగిస్తే ఈ మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, డాక్రా సంఘాలు, మహిళా కమిషన్ చైర్మన్లు ఏమైపోయారు మీరు? కాబట్టి ఏంటంటే 140 కోట్ల మంది ప్రజల్లో 80 కోట్ల మంది మోడీలే ఉన్నారు.
దొంగలు ఉన్నారు. యథా ప్రజ తథా రాజా. ప్రజలు అలాంటి వాళ్ళు, నాయకులు అలాంటి వాళ్ళు. మీరు ఇంత మెజారిటీ ప్రజలు మీరు ఏం కోరుకుంటారంటే ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి, యేసు ప్రభు పేరు ఎత్తకూడదు. ఈ క్రైస్తవుల్లో కూడా ఉన్నారు మనువాద క్రైస్తవులు, దొంగ కాస్టులు. వీడికి ఏం సిగ్గు చింత ఉండదు. వీడికి దొంగగా ఈ దశంభాగాలు కానుకలు చర్చిలు కట్టుకుంటారు, ఫారెన్ డబ్బు తెచ్చుకుంటారు. ఇయే హైందవులకి క్రైస్తవులకి ఏం తేడా లేదు, రెండు ఒకటే. ఒకే ఒక తేడా ఏంటంటే ఇక్కడ యేసు పేరు ఒప్పుకుంటున్నారు. అది కూడా ఎందుకు ఒప్పుకుంటున్నారంటే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఓట్ల కోసం, డబ్బుల కోసం, వీళ్ళ కోసం తప్ప అసలు ఒరిజినల్ క్రైస్తవులు ఎక్కడో తేలిపోయే రోజులు దగ్గర పడింది. విశ్వాసానికి కలుగు పరీక్షలో ఖచ్చితంగా చాలామంది యేసు ఎవరో నాకు తెలియదని చెప్పి అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడే అంటున్నారు దళిత క్రైస్తవులు చాలామంది. దళిత క్రైస్తవులతో పాటు అగ్రవర్ణంలో ఉన్న కన్వర్టెడ్ క్రైస్తవులు కూడా ఉన్నారు. మీరెవరు బహిరంగంగా ఎవరు ఒప్పుకునే రకాలు కాదు. మీరు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారో బాబు అంటే ఉద్యోగాలు వస్తే ఆశీర్వదించబడతాం, సుఖంగా బతుకుతాం నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ లేరా? ఎందుకు నమ్ముకున్నావు అంటే ఇదే చెప్తారు కదా. నేను చెప్తున్నానండి, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం దొరుకుద్దని నేను నమ్ముకున్నా. ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఆశీర్వదించబడతాం, పొట్ట నిండుద్ది, చక్కగా హ్యాపీగా బతకొచ్చు అనే దానికి నేను నమ్ముకోలే. నేను నమ్ముకుంది ఒకే ఒకటి, నాకు పరలోకం కావాలి. నేను పరలోకం కోరుకున్నా. ఈ లోకంలో కూడా నాకు పరలోకాన్ని ఇచ్చాడు దేవుడు. ఇక్కడే నాకు పరలోకం, ఎన్ని కష్టాలు ఉన్నా. కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మనందరం కూడా యుద్ధాలు కోరుకోవద్దు, యుద్ధాలు జరగకూడదు. యుద్ధాలు జరిగితే ఆస్తి నష్టం జరుగుద్ది, ప్రాణ నష్టం జరుగుద్ది, కరువు వస్తుంది, చచ్చిపోతాం. పాకిస్తాన్ వాడు కానీ అనుభవం వేసి ఉంటే కోట్ల మంది చచ్చిపోయాళ్ళం. డాక్టర్ కేపాల్ గారిని దేవుడు పంపించబట్టి భారతదేశంలో అందరం కూడా క్షేమంగా ఉన్నాం. అందరూ కూడా డాక్టర్ కేపాల్ గారిని అభినందిద్దాం, కేపాల్ గారికి శుభాకాంక్షలు తెలియపరుద్దాం. డాక్టర్ కేపాల్ గారికి భారతరత్న ఇవ్వాలి, డాక్టర్ కేపాల్ గారిని సన్మానించాలి. డాక్టర్ కేపాల్ గారికి రావాల్సినటువంటి ఫారెన్ ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రావాలి, యాక్ట్ ప్రకారంగా రావాలి. ఆ పీస్ మిషన్ సంబంధించినవిగా ఇవ్వాలని చెప్పి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతూ మనందరం కూడా క్రైస్తవులు, హైందువులు, ముస్లింలు మనందరం కూడా డాక్టర్ కేపాల్ గారిని అభినందిద్దాం. చాలా సంతోషం, అభినందిద్దాం. ఎందుకంటే మోడీ గారిలో మార్పు వచ్చింది. పాల్ గారికి విదేశాల నుంచి ప్రపంచ ధనవంతులతో సమిట్లు పెట్టిస్తే మన అప్పులన్నీ తీర్చుతారు, మనకి కంపెనీలు, ఉద్యోగాలు, ఈ భారతదేశాన్ని ఒక అగ్రదేశ రాజ్యంగా మత సామర్థ్యం వస్తుంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు హైందవులు ఉన్నారు, మీకు గుళ్ళు దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కదా, ఆయన ఇప్పిస్తానని అన్నాడు, ఇప్పించగలడు. తిరుపతి దేవస్థానానికి రావాల్సినటువంటి నిధులు, ఎఫ్సిఆర్ఏ డబ్బు కావాలనుకుంటే అందరికీ, తిరుపతి కానీ చర్చిలకు కానీ అందరికీ ఇప్పించగలడు. నేను నిన్నటిదాకా ఏంటంటే అసలు ఎఫ్సిఆర్ఏ ఫండ్ రాకూడదు అని అన్నా. అయితే ఏంటంటే కొన్ని సందర్భాలను బట్టి తప్పదు. యేసయ్య చెప్పాడు, దేవుని వాక్యం రెండంచెలుగల వాడిగల ఖడ్గం, నీ ఆశ్రమలు పేదలకు పంచండి అని చెప్పి అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, శత్రువులను ప్రేమించు. నేను అందరికీ ప్రభువుని. ఏ మనిషిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ డినామినేషన్ కానీ నిందించరా, దూషించరా, ద్వేషించరాదు అన్నాడు. కాబట్టి ఈరోజు డాక్టర్ కేపాల్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క కృపతో మరి ఎఫ్సిఆర్ఏ ఫండ్ అందరికీ రావాలి, పాస్టర్లు అందరికీ రావాలి. అవి తీసుకోవాలి. మీ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు సాయం చేయాలి. ఆ యొక్క ఆస్తి అందరికి పంచాలి.
హైందవులు కూడా హైందవ గుళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ సంబంధించిన అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళ సంక్షేమ నిమిత్తం వాడాలి. దేవాదాయ శాఖ భూములు, దేవాదాయ శాఖ వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వం తీసుకోకూడదు. క్రైస్తవుల దగ్గర ఎలా తీసుకుంటలేదో, ముస్లింల దగ్గర ఎలా తీసుకుంటలేదో, హైందువుల దగ్గర కూడా తీసుకోకూడదు. ఆ విధంగా డాక్టర్ కే పాల్ గారు చేయగలుగుతారు. ఇది మిత్రులారా, నేను మచిలీపట్నం పాలార్మీ మచిలీపట్నం నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఈ విధంగా నేను మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే డాక్టర్ కే పాల్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ భారతదేశాన్ని రక్షించడానికి దేవుడు పంపిన ప్రవక్తగా, శాంతి దూతగా, ప్రపంచ విజేతగా, ఒక ప్రపంచ పౌలుగా నేను అభినందిస్తున్నా మిత్రులారా. మీరు కూడా అభినందించండి. క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు అందరం కలిసే ఉందాం. మనమే అందరం అన్నదమ్ములమే, మనం విడిపోవాల్సినంత అవసరం లేదు. మోడీ గారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు అందరూ కూడా, మీరు ఆర్ఎస్ఎస్ ఆ సంస్థతో ప్రజలకి మతం అనే పేరు పక్కన పెట్టేసి ప్రజలకి ఆర్ఎస్ఎస్ సోదరులారా ప్రజలకి మేలు చేయండి. మాకు ఈ దేశం హిందూ దేశం పేరు పెడతామని మానుకోండి. నువ్వు హిందూ దేశం అని పెడతామని క్రైస్తవులు వచ్చి మేము క్రైస్తవ దేశం అని ముస్లిం కన్నా అవి కుదరదు. అది మంచి పద్ధతి కాదు. మా పద్ధతులు మార్చుకోండి. దేశం పేరు మార్చితే నీకు వచ్చింది ఏంటి? ఇండియా పేరు ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? జాతీయ జెండా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? భారత రాజ్యాంగం ఉంటే నీకు నష్టం ఏంటి? నీకేమన్నా తెగులు వస్తుందా? మనుధర్మ శాస్త్రం ఎందుకు రావాలి? ఆవు మూత్రం ఎందుకు తాగాలి? ఆవు పేడ ఎందుకు తినాలి? ఏంటిది మూఢనమ్మకాలు? నువ్వు అనుసరించుకో. నీ మూఢనమ్మకాలు మేము కాదంటలేదు కదా. అందుకనే మీకు హైందవ గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇప్పించగలిగినటువంటి దమ్ము గలవాడు డాక్టర్ కే పాల్ గారు. ఈ క్రైస్తవులు వాళ్ళకి వచ్చే ఫారెన్ నుంచి వచ్చే డబ్బుతో మేము కంట్రోల్ చేస్తాం. పాల్ గారు, ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ఉన్నారు. ఈ దొంగ పాస్టర్లు మేము కంట్రోల్ చేస్తాం. మీరు పాస్టర్ల మీద మీకు అధికారం లేదు, మాకు అధికారం ఉంటుంది. మీ పూజారుల మీద మాకేమైనా అధికారం ఉంటుందా? మేము మాట్లాడగలమా? మీ పూజారులు ఆ డేరా బాబుల గురించి మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు మా పాస్టర్లు ఉన్నారు, మేమందరం కుటుంబం. ఇప్పుడు కల్లూరు టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు కానీ, జాన్వేశ్వరి దంపతులు కానీ మేము మాట్లాడుకుంటాం, మేము సరి చేసుకుంటాం, సంస్కరించుకుంటాం, దిద్దుబాటు చేసుకుంటాం. కాబట్టి మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రాబాగండి. మీ గుళ్ళో మీరు ఉండండి, మా చర్చిలో మేము ఉంటాం. మీ పండుగలు మీరు చేసుకోండి, మా పండుగలు మేము చేసుకుంటాం. మీ ప్రసాదాలు మాకు పెట్టబాగండి, మా పలహారాలు మీకు పెట్టాం. మీ పండుగలు శుభాకాంక్షలు మాకు చెప్పబాగండి, మేము పండుగలు మీకు శుభాకాంక్షలు చెప్పాం. ఇప్పుడు ఫంక్షన్లు పిలుచుకుందాం, మీరు పిల్లలు కూడా రండి. మీరు పిలిస్తే మేము ఫంక్షన్లకు వస్తాం, మీ భూస్థాపనారాధనలకు కూడా వస్తాం. కానీ ఏంటంటే మీ యొక్క ఆచారాల్లో మేము పాల్గొనం. మీ ఫంక్షన్లు పిలుస్తారా? విగ్రహాలకి అర్పించుకోకుండా మాకు పెట్టండి, మేము తింటాం. మీ పెళ్ళిళ్ళకి వస్తాం, మీ భూస్థాపన ఆరాధనలు కూడా వస్తాం, మీ శ్మశానంలో కూడా వస్తాం. అంతేగాని అక్కడికి వచ్చో బట్టు పెట్టుకో, ఇక్కడికి కాళ్ళు కడుక్కో, మేము అమ్మాయి చెయ్యవు. నువ్వు ఫంక్షన్కి వచ్చా మేము సత్యనారాయణ వ్రతం, ఇదిగో బొట్టు పెట్టుకో, అలాంటి వద్దు. నువ్వు ఫంక్షన్కి పిలువు, మేము మొత్తం భోజనం చేసి వచ్చేస్తాం. విగ్రహాలకి అర్పించింది మాకు పెట్టబాగండి. మా చర్చిలకి మీరు రావద్దు, మీరు అసలు రావద్దు. మీ గుళ్ళకి మేము రావు, మీ ఇళ్ళకి మేము వస్తాం, మా ఇళ్ళకి మీరు రండి. మీ ఫంక్షన్లకి మేము వస్తాం, మా ఫంక్షన్లకి మీరు రండి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా దేవుడి పేరు ఎత్తద్దు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీ దేవుడి పేరు ఎత్తబాగండి. మీకు వ్యక్తిగతం, మీ దేవుళ్ళు మీకు, మీ దేవుళ్ళు మేము ఒప్పుకోం. మీకు ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు మీకు అయితే వచ్చు, కానీ మాకైతే కాదు. మాకు యేసుక్రీస్తే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మీరు ఆరాధించుకోండి. బొట్లు పెట్టుకుని ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం లేని బలవంతం చేయబాండి. బొట్టు పెట్టుకోవాల్సిందే చేయబాండి. కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం. ఈ దేశం అందరిది. ఇది క్రైస్తవులది కాదు, ముస్లింలది కాదు, హైందువులది కాదు. కాబట్టి ఇక నేను ముగిస్తాను. మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత